యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. వెల్కమ్ టు ఐజీఎంఎస్. దిస్ ఇస్ పవన్. ఢిల్లీలో సుప్రీం కోర్టు అయితే ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నిటిని అంటే స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని క్లియర్ చేయాలి, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలి అని చెప్పేసి అయితే ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు అలాగే జంతు ప్రేమికులందరూ దీని మీద రియాక్ట్ అవుతూ ఇది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ న్యూస్ ఇలా చేయడం కరెక్ట్ కాదు, మూగజీవులు వాటిని అలా హింసించి చంపకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. పలువురు ఇంకొంతమంది అంటే ర్యాబీస్ వస్తుంది, మనుషుల ప్రాణాలు పోతే వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి పలువురు ప్రశంసలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు దీని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాము. నిజంగానే ఈ ర్యాబీస్ అనేది అది మందు లేని వ్యాధి అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ మధ్య కాలంలో చనిపోవడం జరుగుతుంది. ఒక పక్కన చూసుకుంటే జంతువులను చంపడం కూడా అది అన్యాయం అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కదా, జంతువులు అన్నిటిని డాగ్స్ అన్నిటిని క్లియర్ చేయాలని చెప్పేసి, దాని మీద ఏమనుకుంటున్నాను నీ అభిప్రాయం? ఎందుకంటే కుక్కలు అన్నాక అన్ని కాడ ఉంటాయి బ్రో. అన్నాక అన్ని దగ్గర వండుకొని అన్ని చేస్తుంటాయి. లైక్ అన్ని కుక్కలు అలా అనుకొని కావు. ఇక 100% అందరూ చనిపోతున్నారు అనుకోని కాదు. ఎక్కడో ఇన్సిడెంట్స్ వల్ల, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్, ఇంత పెద్ద ఇదైతే తీసుకోవడం చాలా రాంగ్. కాలంలో ర్యాబీస్ వస్తుంది కదా, చాలా మంది ర్యాబీస్ వల్ల చనిపోవడం జరిగింది కదా. ర్యాబీస్ వల్ల చనిపోతున్నారు, ఇదే నిజమేని ఇలా అనుకొని జంతువులకు కూడా మనం హింసించలేదు కదా బ్రో. అలానే ఇంట్లో కూడా కుక్కల్లో పెట్టుకుంటున్నారే, పెస్తున్నారే వాళ్ళు. ఇంకా స్ట్రీట్ డాగ్స్ అని అందుకే మెన్షన్ చేశారు. స్ట్రీట్ డాగ్స్ అంటే కొన్ని ఆకలి వల్ల అలా చేయడం ఉన్నాయి, కొన్ని మనమే కొన్ని ధైర్యం చేయడం వల్ల అలాగ ఉంటున్నాయి. సో అనుకొని కుక్కల్ని అన్ని అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కుక్కలు ఇంకా మన్నాటి అలాగే చూసుకుంటే మనుషులు ఎన్నో చేస్తున్నారు. దాని గురించి గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది చెప్పండి, నిజంగానే చెప్పండి. ఎలాగనుకుని ఎన్నో రేప్స్ గట్రా అన్ని అవుతున్నాయి. సో అందుకనే ఏం చేయట్లేదు, దానికోసమే అంత పట్టించలేదు. ఇంత చిన్న మోగ జీవులు ఇలా చేయడం చాలా రాంగ్. అలా అనుకుని ఇంకా గవర్నమెంట్ ఏంటంటే ఇంకొక నార్మల్ ఏదైనా ర్యాబీస్ దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తే దానికి తగ్గట్టు ఏదైనా ఒక గార్డెన్ లాంటిది, లేకపోతే జూ గట్రా అడవి లాంటివి అలా వదిలేస్తే పర్లేదు, కానీ చంపడం చాలా విరోధము. దాని బదులు ఇంకా ఈ కుక్కలన్నీ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళేవారు, వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి అడవిలో ఉంచుకున్నా అవుతుంది. లేకపోతే ఈవెన్ ఎనిమల్ లవర్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు డాగ్ లవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పెంచుకున్నా సరే మంచిగా ఉంటుంది. నమస్తే. ఢిల్లీలో కుక్కలన్నిటిని స్ట్రీట్ డాగ్స్ ని క్లియర్ చేయాలి అని చెప్పేసి, షెల్టర్లకు తరలించాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచి అభిప్రాయమే. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల చూసుకుంటే ఒక కబడ్డీ ప్లేయర్ చనిపోయాడు కుక్కలు దాడి చేయగా. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే చిన్నపిల్లల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. కుక్కలు వాళ్ళని కరిచి చంపేయడం అలా జరుగుతుంది. మరి ఇప్పుడు కుక్కలు చంపుతున్నారు అని జంతు ప్రేమికులు అంటున్నారు. మరి ఆ పిల్లవాడి ప్రాణం తెస్తారా? ఒక మనిషి ప్రాణం విలువ తెలుసా వాళ్ళకు? మరి ఇలా కుక్కలు దాడి చేస్తున్నప్పుడు మరి వాళ్ళు కుక్కలను తరలించడం తప్పులేదు. అయితే షెల్టర్లోకి తరలించమన్నది, కానీ 5 లక్షల కుక్కల్ని పెట్టేంత షెల్టర్లు ఎక్కడ లేవు కదా. సో చంపేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కొంతమంది జంతు ప్రేమికులు వాళ్ళ బాధను వ్యక్తపరచడం. చంపడం అంటే అది కరెక్ట్ కాదు. దానికి ఏదన్నా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి లేదంటే అడవిలోకి తరలించడము అలా చేస్తే మంచిగా ఉంటుంది. అంటే అన్ని కుక్కలు అలా దాడి చేస్తే అని అనట్లేదు. మనిషి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళైతే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కుక్కలు చంపకుండా దూర ప్రాంతాలకు ఎక్కడైనా అడవిలోకి వదిలితే బాగుంటుందని నా అభిప్రాయం. సుప్రీం కోర్టు స్ట్రీట్ డాగ్స్ పైన ఒక ఆర్డర్ జారీ పాస్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సుప్రీం కోర్టు చేసిన కుక్కల మీద ఏదైతే చేసినా అదైతే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు బయట తిరిగేటోళ్ళకి, గల్లీలలో తిరిగేటోళ్ళకి, రాత్రి కూడా పని చేసుకొని వెళ్ళేటోళ్ళకి కుక్కల గురించి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతమంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు గరవటం ఇవి బాగా ఎక్కువైపోయాయి. సో ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో షెల్టర్ తరలించమని, ఇట్స్ గుడ్. ఇంకోటి, షెల్టర్లకు తరలించాలంటే అన్ని లక్షల కుక్కలకి సరిపోయిన షెల్టర్ లేవు, ఖచ్చితంగా చంపేస్తారు, వాటిని కాపాడాలని చెప్పేసి పలువురు సినీ ప్రముఖులు, హీరోలు వాళ్ళు కూడా కుక్కల్ని కాపాడాలి అని చెప్పేసి నినాదాలతో ముందుకొచ్చి సోషల్ మీడియాలో వ్యక్తపరచడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంపేయమని ఎవరు డైరెక్ట్ గా చెప్పరు. ఎందుకంటే జంతు ప్రేమికులుగా ఎవరు చంపేయండి మీరు తీసుకెళ్ళి అన్నారు. షెల్టర్ హోమ్లు ఏదైతే ఉన్నారో
షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళి వాటికి వ్యాక్సిన్స్ వేసి వాటిని దూరంగా వదిలిపెట్టడమా, లేదంటే కొన్ని ఇంకా అవుట్ ఆఫ్ ద సిటీ చేయడమో చేస్తే బెటర్. అలా అని చెప్పేసి ఇంకా పూర్తిగా అంటే మనం ఏదైతే ఉందో చంపకుండా లేదంటే డైరెక్ట్గా షెల్టర్లకే తీసుకెళ్ళి అక్కడే చేయాలనేది కష్టమే, కానీ తప్పదు. ఎందుకంటే దానివల్ల ఇంతమంది జనాలు ఎవరైతే పబ్లిక్గా ఉన్నారో వాళ్ళందరికీ, ఇంత చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది. ర్యాబీస్ అనేది డేంజరస్ కదా, అంటే మందు కూడా లేదు, దానికి ఏం చేయలేకపోతున్నారు డాక్టర్లు కూడా పాపం. ర్యాబీస్ అందుకే కదా ఇప్పుడు వాటిని ఏదైతే ఉందో వాటిని ఒకటి పునరుత్పత్తి ఏదైతే ఉందో వాటిని తగ్గించడమా లేకపోతే ఇంకొక ప్రత్యామ్నాయం చూడాలి. కానీ సిటీలో ఇట్లా గల్లీలకు ఒకటి గల్లీకి పోతే 10-20 కుక్కలు ఉంటున్నాయి ఒక చోట. బండి మీద పోవాలని ఇబ్బంది, నడుచుకుంటూ పోవాలని ఇబ్బంది. సో దానికి ప్రత్యామ్నాయం ఏదో చూడటం అనేది చాలా బెటర్. దానికి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అదైతే నిజంగా మంచిది. ఈ సినీ ప్రముఖులు అడవిశేష్ గారు కావచ్చు, మన చాలా మంది సదా గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి దాన్ని ఆపేయాలి అని అంటున్నారు. వాళ్ళ మీద ఫస్ట్ సినీ ప్రముఖుల్ని ఫస్ట్ కారు దిగి కింద గల్లీలో నడవమనో వాళ్ళకి బాధ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఏ రోజు కారు తిరిగి గల్లీలోకి పోరు, వాళ్ళు కారు లేకుండా బయటకు అడుగు పెట్టరు ఇంట్లో నుంచి. వాళ్ళకి ఏం తెలుసు కుక్కల బాధలు. కనీసం బండి వేసుకొని ఏదన్నా నార్మల్ ఒక గల్లీలో, చిన్న నార్మల్ గల్లీలో తిరగమని, లోకల్ గల్లీలో తెలుస్తుంది. మీడియా ముందుకు వచ్చేసి లేదంటే ఏదో యూట్యూబ్ ముందుకు వచ్చేసి ఏడ్ చేసి ఇన్స్టాలలో ఇది చేసినంత మాత్రాన వాళ్ళకి పోయేది ఏముండదు. ఎవరైతే జనాలు బయట తిరుగుతున్నారో వాళ్ళకి కదా ఇబ్బంది. బాధితులు వచ్చి ఎవరన్నా ఇది ఆ మాట అంటే అప్పుడు ఆలోచించాలి. కానీ మీరు కారులో కాలు కింద పెట్టిన వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడేసి అది ఇదంటే అది కరెక్ట్ కాదు. అది టోటల్లీ నాట్. స్ట్రీట్లలో తిరుగుతుంటారు, ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటారు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ ఇంట్లో కుక్కలు పెంచుకున్నారు కాబట్టి బయట స్ట్రీట్ డాగ్స్ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి అనుకుని వాటి దగ్గరికి పోవడం. అదే అనుకుంటాం కదా. స్ట్రీట్ డాగ్స్ అంటే కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మనం జనరల్ గా ఉన్నప్పుడు ఓకే మంచి కుక్క అయినా హాయ్ అంటాం, జుజ్జు అంటాం, ఏదో పలకరిస్తుందని. అన్ని అట్లా కొన్ని అగ్రెసివ్ ఉంటాయి. అలాంటి వచ్చి కరిచినాయి అంటే ఎవరు ఏం చేయలేరు. పోయి నీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పేలే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అలా అని చెప్పేసి మనం ఇక కంటిన్యూగా దాని బారిన పడి చిన్నపిల్లల్ని చంపుకుంటూ మనం ఇబ్బంది పడుకుంటూ ఉండలేం కదా. సో వాటికి ఏదైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి షెల్టర్లు కానీ ఏదైనా చేయటమో లేదంటే ఇంకా పునరుత్పత్తి తగ్గించడమో చేసి వాటి సంఖ్య తగ్గిస్తే అందరం హ్యాపీగా ఉంటాం. హాయ్ బ్రో. హాయ్ భయ్యా. సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ పైన ఆర్డర్ జారీ చేయడం జరిగింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే అది కరెక్ట్ విషయం. ఎందుకంటే రీసెంట్గా నేను మా బాబు నుంచి స్కూల్ తీసుకొస్తుంటే కూడా మా వైఫ్ చాలా ఇబ్బంది ఫేస్ చేశారు ఇట్లా. నేను కూడా రీసెంట్గా బైక్ మీద వెళ్తుంటే కూడా కుక్కలు వెంట పడడం, బండి ఆపి వాటిని కొంచెం మెల్లగా దాన్ని కూల్ అయ్యే వరకు చేయడం ఇట్లా ఏం జరిగింది. సో డెఫినెట్లీ సుప్రీంకోర్టు వాట్ ఎవర్ వాళ్ళు ఆర్డర్ చేసింది అయితే పక్కా కరెక్టే. కాకపోతే దానికి తగ్గట్టు ఈ జంతు ప్రేమికులు ఉండడం కొంచెం అంటారు టీకాలు వేయటము డాగ్స్కి అలాంటివి కొంచెం చూస్తే బెటర్ ప్రత్యామ్నాయంగా. మరి ప్రత్యామ్నాయం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. వ్యాక్సినేషన్లు ఇవన్నీ చేయాలంటే షెల్టర్లకు తరలించాలంటే కావాల్సినంత షెల్టర్ లేదు. మరి ఏంటి పరిస్థితి? సో ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలోనే దగ్గర 35,000 కేసులు నమోదైనాయని అంటారు. మరి నేను న్యూస్లో చూసిన దాని ప్రకారం యాక్చువల్గా అంటే అది చాలా తప్పది. ఎందుకంటే జనాలు చాలా ఇబ్బంది పడుతారు. ఫస్ట్ హ్యూమన్స్, తర్వాతే డాగ్స్. సో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అడవులలో వదిలేయడమో ఎక్కడైనా ఖాళీ ఏరియాలో పడేయడమో చేయాలి. కానీ జనాలలో పెట్టడం అనేది తప్పు కదా ఎంతైనా. సో సినీ ప్రముఖులు స్టార్స్ కూడా చంపేస్తారు, కాపాడాలి, ఇలా చేయకూడదు, రాంగ్ అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ని వ్యతిరేకించడం జరుగుతుంది. సో వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు వాళ్ళు డైలీ వచ్చి రోడ్ల మీద తిరగటము, షాప్కి వెళ్ళి కూరగాయలు తీయటము, ఇలాంటి పిల్లగాలని తీసుకెళ్తానికి చేస్తే వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఉంటారు. వాళ్ళంతా రిచ్ లైఫ్ స్టైల్. మనలాగా వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. 2 కుక్కల్ని వీధి కుక్కలు వాళ్ళ ఇంట్లో వదిలిపెడితే సో ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు చేసింది కరెక్టే. ఇటు టీకా చేయడం కరెక్టే కానీ అది చాలా టైం పడుతుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఒకటేసారి అయ్యేది కాదు, స్టెప్ బై స్టెప్ ఎవ్రీ 6 months చేయటము. అవును. ఇంకోటి ఏంటంటే ఈ జంతు ప్రేమికులు అంటారు కదా, వాళ్ళు వచ్చి ఫుడ్ పెడితే వాటిని చూసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక మంచి పెట్ను పెంచుకొని జర్మన్ షెపర్డ్ లాబ్రాటరీ తీసుకొని ఈ కుక్కలు మంచి అంటే ఎట్లా, ఈ పిచ్చి లేచిన కుక్కలు ఉంటాయి కదా అవి గరిస్తే చచ్చిపోతారు జనాలు. రీసెంట్ కబడ్డీ ప్లేయర్ కూడా చూసాం మనం. సో అది వీళ్ళకంతా సోషల్ వైరల్ కావాలా, ఫేమ్ అవ్వడం కోసం ఇలాంటి ఏదైనా టైంకి ఒక ఇష్యూ వస్తుంటుంది కదా, ఆ ఇష్యూలో మనం ఒక వీడియో వైరల్ చేస్తే మనకు ఒక ఫేమ్ వస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతారు తప్ప అది రియాలిటీ తెలియదు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది, ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని. దాని మీద మీ అభిప్రాయం? భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మనుషులకైనా బతికే హక్కు ఉంది, జంతువులకైనా బతికే హక్కు ఉంది. ప్రతిదానికి భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి మనుషులకు జీవించే హక్కు భారత రాజ్యాంగం ద్వారా మనం కల్పించుకున్నటువంటి హక్కు. సేమ్ టైంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం అనేది వాస్తవానికి దగ్గరైన విషయమే.
కానీ ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి పాలకులందరూ కూడా మనుషులను అనాథాలను తీసుకుపోయి హోమ్ షెల్టర్లలో ఎట్లయితే పెడుతున్నారో కుక్కలని కూడా ఉపయోగం లేనటువంటి వాటిని నివారించి ఉపయోగపడే అన్నిటిని కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి పరిపాలకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక అంశం ఏదైతే సినీ తారలు సినీ నిర్మాతలు చెప్తున్నారు కదా, వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించారు. ఈ వేల కోట్ల రూపాయలు ట్యాక్సీల రూపాయలు కట్టకుండా నల్లధనం పోలేంత డబ్బు ఇవాళ సినీ నిర్మాతల కాడ, సినీ డైరెక్టర్ల కాడ, యాక్టర్ల కాడ ఉన్నది. ఆ డబ్బుని కూడా ఈ రూపాన గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్‌బిషన్ ఇస్తుంది. ఆ డబ్బుతోటి ప్రత్యేకంగా ఒక 1000 ఎకరాల భూమిని కొనడానికి సినీ తారల కాడ 1000 కాదు 10,000 ఎకరాల భూములు కొనడానికి డబ్బులు ఉన్నాయి. అవి డొనేట్ చేస్తే వాళ్ళు చేసే వాదనని ఈ ప్రభుత్వం సమర్థిస్తుంది. వాళ్ళు చేసే వాదనని ప్రభుత్వం భుజాన్ని వేసుకొని మోస్తుంది. వాళ్ళు ఇచ్చే ప్రతి పైసకి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా జిఎస్టీ లేకుండా చేయడానికి 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళు భాగస్వాములు అయ్యి మాట్లాడితే దీనికి ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. రోడ్డు మీద నిలబడి పోయేటోని మీద రాయి వేస్తే దీనికి అర్థం పర్థం ఉంటుంది. ఆ రాయి తగిలిలోనికి నొప్పి తెలుస్తుంది. ఇవాళ చాలా మంది పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళు ప్రయోజకులయ్యే స్థానంలో ఉన్న పిల్లలు చంపబడ్డారు కుక్కల మూలంగా. రాబీస్ వస్తున్నది. ఆ కుక్కలు అనేది చంపడం అనేది వ్యతిరేకం కాదు, వాటి మూలంగా వచ్చే నష్టాన్ని నివారించాలంటే ఈ సినీ తారల నిర్మాతలు, ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న నల్లధనాన్ని గవర్నమెంట్ కు డొనేట్ చేస్తే దాని ద్వారా రక్షించబడుతుంది. ఇది చేయాల్సినటువంటి పని. మీ అభిప్రాయం ఏంటి? ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ మీద తీసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని 100% ఆమోదిస్తున్నాం. కానీ దీన్ని సంరక్షించాల్సింది ఏదైతుందో నేను ముందు చెప్పిన విధంగానే జరగాల్సి ఉంటుంది.